కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. పెన్షన్ 2000కు పెంచి రైతులకు రైతు బంధు ఇచ్చి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. అట్లాంటాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ యుఎస్ టీం ఆధ్వర్యంలో అట్లాంటాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. సెలబ్రేషన్స్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు వి ప్రకాష్, రచయిత మిట్టపల్లి సురేందర్, ఆటా డెలిగేట్స్, పలువురు ఎన్ఐఆర్లు పాల్గొన్నారు. అంటే నేను గెలిచినా భూమిపై ఖర్చు పెట్టు ఏదైనా ఓట్లేసి 70 వరకు ఎంపీగా గెలిచిన అంటే రాజశేఖర్ గారు అంటే వ్యక్తిగతంగా మా దయంగా మీకు తెలుసు చాలా మంది మహారాష్ట్ర విషయం ప్రభాకర్ గారు చెప్పారు. కాళేశ్వరం ఎందుకు పెట్టారు ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. అక్రమ ప్రాజెక్టు మహారాష్ట్రలో 10 గంటలు వరంగల్ కాదు తెలంగాణకు ఒక సుఖం వచ్చే పరిస్థితి. దానికోసం పోరాటం చేసి నెల రోజులు కూడా జైలు అందరి పేపర్లలో టీవీలలో తీసుకుంటారు. నన్ను పోలీసులు నాకు కొట్టిన దెబ్బలకైతే ఘోరమైన దెబ్బలు కొట్టిన మహారాష్ట్రలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవరు పట్టిస్తారు. ఆఖరికి సుప్రీంకోర్టు కేసు 3 నెలలు నియమించినట్టు తీసుకొచ్చారు. ఆ ఫలితంగా నాకు ఎంపీగా గెలిపించారు వరంగల్ జిల్లాపై. ఇలా కాళేశ్వరం కట్టమంటే మన తెలంగాణకు నీళ్ళు వస్తారు, అది వాస్తవం. ఇలా నేను నచ్చిన బాబు ఈరోజు ఏర్పించాను. ఇలా నేను నచ్చిన ముఖ్యమంత్రి వాస్తవం చెప్తున్నాను. ప్రజల కోసం చేసినోడు ముగ్గురే మిత్రులు ఆలోచిస్తారు. ఒక ఆయన ఎన్టీ రామారావు గారు, ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారు, మూడోది అడ్జస్ట్ చేసి కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు రకాల మాట చేశాడు గుర్తులో లేదు.